Hello friends, welcome back to our channel. Now we are going to discuss about the previous year question paper which is held on 18th June of 2025 of shift 1 paper that we are going to discuss. Let us get into the question part. Let us see the first question. The highest common factor of 21 p squared q to the power of 4 into r cube and 41 p into q square into r square and 63 into p square into q to the power of 3 into r to the power of 4. వీటికి హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. సో ఫస్ట్ టర్మ్ ఏంటి 21 ఇంటూ పీ స్క్వేర్ క్యూ టు ద పవర్ 4 ఇంటూ ఆర్ క్యూబ్. సో దీన్ని ఎలా రాయొచ్చు మనము 21ని మనము 7 ఇంటూ 3గా రాయొచ్చు. 7 ఇంటూ 3 ఇంటూ పీ స్క్వేర్ ఇంటూ క్యూ టు ద పవర్ 4 ఇంటూ ఆర్ టు పవర్ 3గా రాస్తున్నాను. అండ్ సెకండ్ టర్మ్ ఏంటి 42 ఇంటూ పిఆర్ క్యూ స్క్వేర్ ఆర్ స్క్వేర్ ఉంది. 42ను 7 6గా రాయొచ్చు. 7 6ని మళ్ళీ 3 2గా రాస్తున్నాను. సో 7 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ p ఇంటూ q square into r square and in the same manner if you take that 63 third term is what 63 p square q cube and r to the power of 4 is 63ని నేను 7 9s రాయొచ్చు. సో 9ని మళ్ళీ 3 3గా రాస్తున్నాను ఇంటూ p square ఇంటూ q క్యూబ్ అండ్ ఆర్ టు ద పవర్ ఆఫ్ 4 ఉంది. సో దీంట్లో మనకు హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? హెచ్సిఎఫ్ ఇస్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ ద కామన్ ఫ్యాక్టర్స్ విత్ దేర్ లీస్ట్ పవర్స్. ఓకేనా? ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ ద కామన్ ఫ్యాక్టర్స్ విత్ దేర్ లీస్ట్ పవర్స్. చూడండి ఇక్కడ 7 is a common factor and 3 is also common in out of these 3 terms. So we need to take this product of this and first term లో ఈ 3 టర్మ్స్ లో PQR అనే వేరియబుల్స్ కామన్ గా ఉన్నాయి. సో వీ నీడ్ టు టేక్ ద ప్రోడక్ట్ ఆఫ్ P ఇంటూ Q ఇంటూ R, బట్ హియర్ వీ షుడ్ టేక్ ద లీస్ట్ పవర్స్ ఆఫ్ దిస్ వేరియబుల్. సో P యొక్క లీస్ట్ పవర్ ఏంటి? P పవర్ ఎంత? 2 ఉంది. P పవర్ ఇక్కడ 1 ఉంది. థర్డ్ టర్మ్ లో P పవర్ 2 ఉంది. దీంట్లో లీస్ట్ పవర్ చిన్నది ఏది అంటే 1 కాబట్టి ఇక్కడ 1 తీసుకుంటాం. నెక్స్ట్ Q యొక్క లీస్ట్ పవర్ ఏంటి? Q పవర్ 4 ఇక్కడ, Q పవర్ 2, Q పవర్ 3 ఉంది. దీంట్లో చిన్నది 2 కాబట్టి 2 తీసుకుంటాను. ఆర్ పవర్ 2 ఇస్ ద లీస్ట్ వన్. సో ఆన్సర్ ఏంది మనకు 7 3s are 21 ఇంటూ పి ఇంటూ క్యూ స్క్వేర్ ఆర్ స్క్వేర్ అనేది అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ అవుతుంది. సో ఫస్ట్ ఆన్సర్ ఇస్ కరెక్ట్ వన్. ఓకే, నౌ లెట్ us see the next question. Two numbers are in the ratio of 3:5. If 9 is subtracted from the each of these new numbers are in the ratio of 12:23, then the find the sum of these two numbers. ఓకేనా? సో రెండు నెంబర్స్ ఏ రేషియోలో ఉన్నాయంట? 3:5 రేషియోలో ఉన్నాయంట. సో ఫస్ట్ నెంబర్ is to second number. మనకు ratio of these two numbers is given as 3:5. So from this we can take first number as a 3x and second number is what? 5x. సో దీంట్లోంచి ప్రతి నెంబర్ లోంచి 9 సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ నెంబర్ లోంచి 9 సబ్ట్రాక్ట్ చేస్తే 3x మైనస్ 9, సెకండ్ నెంబర్ లో 5x కాబట్టి దాంట్లోంచి 9 సబ్ట్రాక్ట్ చేస్తే 5x మైనస్ 9 వస్తుంది. వీటి మధ్య ఆఫ్టర్ సబ్ట్రాక్టింగ్ 9 we got these two new numbers na the ratio between these two new numbers is 12:23 గా ఇచ్చాడు. దీన్ని ఫ్రాక్షన్ ఫామ్ లో రాస్తే 3x మైనస్ 9 బై 5x minus 9 that is equals to 12/23. and doing the cross multiplication, cross multiply చేసినట్లయితే దీన్ని ఎలా రాయొచ్చు? 23 times of 3x minus 9 that is equals to 12 times of 5x minus 9. ఇప్పుడు డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అప్లై చేసి దీన్ని సింప్లిఫై చేయాలి. 23 into 3x that is 69x minus 23 into 9 that is of 207. so that is equals to 12 into 5x that is 60x and 12 into 9 that is of minus 108 వస్తుంది. సో దీంట్లో ఎక్స్ టర్మ్స్ అన్ని ఒక సైడ్ చేయడానికి మనం ఏం చేస్తున్నాము? ఈ 60x ని ఇటు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాను. ఇది ప్లస్ 60 కాబట్టి ఇటు వచ్చేసరికి మైనస్ అవుతుంది. ఈ కాన్స్టెంట్ minus 207 ని అటు ఫార్వర్డ్ చేస్తున్నాను. సో అది పాజిటివ్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది? 69x minus 60x that is equals to minus 108 plus 207 వస్తుంది. So on subtracting it, you will get as 9x. 69x minus 60x is 9x. 9x is equals to 99 వస్తుంది. So x is equals to 99/9 that is of 11 వస్తుంది. సో x వాల్యూ ఎంత వచ్చింది? మనకు 11 వచ్చింది. మనం ఇప్పుడు కనుక్కోవాలి మనం ఏం కనుక్కోవాలి? వీ షుడ్ ఫైండ్ అవుట్ ద సమ్ ఆఫ్ దిస్ టూ నెంబర్స్. సో ఫస్ట్ నెంబర్ ఎంత? 3x, సెకండ్ నెంబర్
4x. సో సమ్ ఆఫ్ దీస్ టూ ఈస్ ఈక్వల్స్ వాట్ 8x అండి. మనం 8x కనుక్కోవాలంటే 8 ఇంటూ ఎక్స్ వాల్యూ ఈ గాట్ యాజ్ అన్ 11 హియర్. సో 8 ఇంటూ 11 దట్ ఈస్ ఆఫ్ 88 వస్తుంది. సో సెకండ్ ఆన్సర్ ఇస్ ద కరెక్ట్ వన్. Let us see the next question. Minus 1 whole to the power of minus 4. Minus 1 whole to the power of minus 4. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఈ పవర్ నెగిటివ్ పవర్ ఉంది కాబట్టి దీన్ని పాజిటివ్ పవర్ చేయాలి. సో దానికోసం మనం ఏం యూజ్ చేస్తున్నామంటే a బై బి హోల్ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఎన్ని మనము b బై ఏ హోల్ టు ద పవర్ ఆఫ్ పాజిటివ్ ఎన్ గా రాయొచ్చు. అంటే టు కన్వర్ట్ దిస్ నెగిటివ్ పవర్స్ ఇంటూ పాజిటివ్ పవర్ వీ నీడ్ టు టేక్ రెసిప్రోకల్ ఆఫ్ ద బేస్. అలాగే -1 కి రెసిప్రోకల్ ఏంటి అంటే 1 బై -1 హోల్ టు ద పవర్ ఆఫ్ పాజిటివ్ 4. కానీ ఇక్కడ డినామినేటర్ నెగటివిటీ ఉండకూడదు కాబట్టి నెగటివిటీ ఆఫ్ డినామినేటర్ విల్ బి గివెన్ టు ది న్యూమరేటర్. సో ఇట్ బికమ్స్ వాట్ -1 టు ద పవర్ ఆఫ్ పాజిటివ్ 4 వస్తుంది. సో దీంట్లో -1 టు ద పవర్ ఆఫ్ పాజిటివ్ 4 అంటే -1 ఇంటూ -1 ఇంటూ -1 ఇంటూ -1. ఓకే, వీటిని మల్టిప్లై చేస్తే మీకు ఈ వన్స్ ప్రోడక్ట్ అంతా 1 వస్తుంది. సింబల్స్ చూసుకున్నట్లయితే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది. ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్. సో ఆన్సర్ ఏంటి +1 అనేది కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. ఓకే, నౌ లెట్ us see this next question. 4 identical circles each of the radius of 2 centimeters are placed on horizontal square surface touching one another. The area of the space left between them. ఓకేనా, ఒక స్క్వైర్ సర్ఫేస్ లో పైన మనము ఏం పెట్టామంట, 4 సర్కిల్స్ పెట్టామంట. అది ఎట్లా ఉన్నాయంట, ఒకదానికొకటి టచ్ అయ్యేటట్టుగా మనం 4 సర్కిల్స్ ఇలా పెట్టాం. ఈ సర్కిల్ అనుకోండి. సో దీని యొక్క సర్కిల్ యొక్క రేడియస్ ఏమించున్నాడు, ఒకదాని రేడియస్ 2 యూనిట్స్. సో సెకండ్ దాన్ని కూడా 2 యూనిట్స్. సో అలా అయితే మనకు కనుక్కోవాల్సింది ఏంటి, ఏరియా లెఫ్ట్ బిట్వీన్ దెమ్ అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఈ ఏరియా కనుక్కోవాలి, వీటన్నిటి ఏరియా కనుక్కోవాలి. కాబట్టి మనం ఏం చేయాలి, ఏరియా ఆఫ్ స్క్వేర్ లోంచి ఈ ఏరియా 4 సర్కిల్స్ ఏరియాని సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకు రిక్వైర్డ్ ఆన్సర్ వస్తుంది. సో ఫస్ట్ ఏరియా ఆఫ్ స్క్వేర్ కనుక్కోవాలంటే ఈచ్ సైడ్ ఆఫ్ ద స్క్వేర్ వి షుడ్ నో. ఫర్ దాట్ ఇక్కడ చూడండి, మనకు రేడియస్ ఆఫ్ సర్కిల్ ఇచ్చాడు కాబట్టి 2 యూనిట్స్ కాబట్టి దెన్ డయామీటర్ ఇస్ 4 యూనిట్స్ అవుతుంది. ఇది కూడా ఒక డయామీటర్ కాబట్టి ఇది కూడా 4 యూనిట్స్. సో దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మనకు ఈచ్ సైడ్ ఆఫ్ స్క్వేర్ ఈస్ 8 సెంటీమీటర్స్ ఆర్ 8 సెంటీమీటర్స్ వస్తుంది. సో రిక్వైర్డ్ ఆన్సర్ ఇస్ వాట్, ఏరియా ఆఫ్ స్క్వేర్ మైనస్ 4 times of area of circle, 4 times of area of circle. Okay, or else area of 4 circles atlena correct. So each side of a square is what, 8 units. So side is what, 8 square, area is what, 8 square minus 4 into 5 r square, r is what, 2 square. Okay na. So మనకు వచ్చేసరికి 64 minus 4 into 5 into 4 that is 64 minus 16 పై. దీంట్లోంచి మనం 16 కామన్ తీసుకున్నట్లయితే 16 హాఫ్ 4 మైనస్ పై అనేది ఆన్సర్ అవుతుంది. అది థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా. సో లెట్ us see the next question. The total surface area of rectangular block given as 7488 and its length, breadth, height are in the ratio of 4:3:2. Then its breadth we are asked to find out. So మనకి ఏమి ఇచ్చాడు, లెంత్ ఇస్టు, బ్రెడ్త్ ఇస్టు, హైట్ ఇచ్చాడు. ఏంటది 4:3:2. సో దీంట్లోంచి లెంత్ ఏమనుకోవచ్చు మనము, మల్టిపుల్ ఆఫ్ 4, బ్రెడ్త్ మల్టిపుల్ ఆఫ్ 3 యాజ్ 3x, హైట్ మనం 2x అనుకోవచ్చు. And what else we have given, we have given that TSC of this rectangular block అంటే ఇది ఒక క్యూబాయిడ్ ఫామ్ అవుతుంది. సో TSC of cuboid given as 2 of LB plus BH plus HL. ఇది ఫార్ములా. కానీ యాజ్ పర్ ద క్వశ్చన్ వాట్ ఇస్ ద TSA which is given to us, that is of 7488. this is equals to 2 times of LBH values ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. L అంటే 4x ఇంటూ బి అంటే 3x ప్లస్ బి అంటే 3x ఇంటూ 2x ప్లస్ 2x ఇంటూ 4x. ఓకేనా. సో ఈ 2ని ఫార్వర్డ్ చేస్తే డినామినేటర్ అవుతుంది. సో క్యాన్సిల్ చేసుకోవచ్చు. 2 3 6, 1 left, 2 7 2 4 4. సో మనకు 3744 ఇజ్ ఈక్వల్స్ టు, ఇది మల్టిప్లై చేస్తే 4 3 12, 12x స్క్వేర్ వస్తుంది ప్లస్ 6x స్క్వేర్ ప్లస్
4 to the 8x² వస్తుంది. సో వీటన్నిటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 26x² వస్తుందండి. ఓకేనా. సో 26x² ఈజ్ ఈక్వల్స్ టు 3744. ఓకేనా. దీని నుంచి మనం కనుక్కోవాల్సింది x² కనుక్కోవాలంటే ఈ 26ని ఫార్వర్డ్ చేస్తున్నాను. సో x² ఈజ్ ఈక్వల్ టు 3744 బై 26. ఇక్కడ ఫస్ట్ 2 టేబుల్తో డివైడ్ చేస్తే 2 13 ద 2 1 the 2, 2 8 the 16, 1 left, 2 7s and 2 2s 13 table. So 13 1 the 13, 5 left, 13 4 the 52, 5 left, 4 the. So దీని నుంచి మనకి ఏమవుతుంది x² is equals to 144. From this x is equal to square root of 144, that is of 12. x వాల్యూ ఎంత వచ్చింది మనకి 12 వచ్చింది. మనం ఏం కనుక్కోవాలి దాని వెడల్పు అంటే బ్రెడ్త్ కనుక్కోవాలి. బ్రెడ్త్ is equal to 3x అంటే 3 into 12, that is of 36 వస్తుందండి. So fourth option is the correct answer. Okay. Now let us see the next question. 3 to the power of 160 minus 3 to the power of 151 by 3 to the power of 150 ఇచ్చాడు. So 3 to the power of 160 minus 3 to the power of 151 by 3 to the power of 150 అని ఇచ్చినాడు. కాబట్టి నేను ఏం చేస్తున్నాను న్యూమరేటర్లోని టర్మ్స్ని 3 to the power of 160ని 3 to the power of 150 into 3 to the power of 10గా రాయొచ్చు. అలాగే 3 to the power of 151ని 3 to the power of 150 into 3 by 3 to the power of 150గా రాస్తున్నాను. సో న్యూమరేటర్లో 3 to the power of 150 కామన్ తీసుకున్నట్లయితే మనకి ఏమొస్తుంది 3 to the power of 150 of 3 to the power of 10 minus 3 వస్తుంది by 3 to the power of 150. సో న్యూమరేటర్లో డినామినేటర్లో 3 to the power of 150 150 క్యాన్సిల్ అయిపోయి మనకు 3 to the power of 10 minus 3 వస్తుంది. దీంట్లోంచి కూడా మనం 3 కామన్ తీసుకున్నట్లయితే 3 to the power of 9 మిగిలిపోతుంది. ఇక్కడ 1 ఉంటుంది. సో ఆన్సర్ ఏంటి 3 into 3 to the power of 9 minus 1. అది థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. Let us see the next question. If point 3, 4 lies on this line y is equals to ax plus 2 by 3, then value of a. ఓకేనా మనకు ఒక లైన్ ఈక్వేషన్ ఇచ్చినాడు. దట్ ఈస్ y is equal to ax plus 2 by 3 అని ఇచ్చినాడు. దీనిపైన ఒక పాయింట్ ఉందంట. ఏంటది 3, 4. 3, 4లో x కోఆర్డినేట్ ఏమో 3 అవుతుంది, y కోఆర్డినేట్ ఏమో 4 అవుతుంది. ఇఫ్ దిస్ పాయింట్ లైస్ ఆన్ దిస్ లైన్ దెన్ దిస్ పాయింట్ సాటిస్ఫైస్ దిస్ ఈక్వేషన్. అంటే ఈ పాయింట్ ఈ లైన్ పైన ఉన్నట్లయితే ఆ పాయింట్ అనేది ఈ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేస్తుంది అంటే x ప్లేస్ లో y ప్లేస్ లో ఇచ్చిన కోఆర్డినేట్స్ ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు LHS ఈక్వల్స్ టు RHS వస్తుంది అని. సో నేను అందుకోసం ఇండైరెక్ట్ గా మనం ఏం చేయాలి x ప్లేస్ లో 3ని y ప్లేస్ లో 4ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే y is equals to 4 is equals to a into 3 plus 2 by 3. ఈ 3ని ఫార్వర్డ్ చేస్తే మనకు 12 is equal to 3a plus 2. From this and transposing this plus 2 to other hand it becomes minus 2. 12 minus 2 is equal to 3a. So 3a is equals to 10. Then a is equals to what? 10 by 3 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. ద లార్జెస్ట్ 4-digit క్యూబిక్ నెంబర్ ఇన్ ఇట్. ఓకేనా లార్జెస్ట్ 4-digit క్యూబిక్ నెంబర్ అవుతున్నాడు. సో దానికోసం మనకు 2 క్యూబ్ తెలిసి ఉండాలి. 2 క్యూబ్ ఇస్ ఈక్వల్స్ టు 8. అదే 20 క్యూబ్ చేసుకున్నాం అనుకోండి 20 into 20 into 20. సో మొత్తం మనకి ఎంత వస్తుంది 2 into 2 into 2 8. ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి 3 జీరోస్ అంటే 20 క్యూబ్ ఎంత వస్తుంది 8000 అవుతుంది. అలాగే 21 క్యూబ్ అంటే 21 into 21 into 21 వీటిని మల్టిప్లై చేస్తే మనకు ఎంత వస్తుందండి 9261 వస్తుంది. అలాగే 22 క్యూబ్ చేసినట్లయితే మనకు 10,648 వస్తుంది. దీంట్లో ఈ నెంబర్ చూసినట్లయితే గ్రేటెస్ట్ 4-digit క్యూబిక్ నెంబర్ అవుతుంది. ఇది ఒకటే గ్రేటెస్ట్ 4-digit క్యూబిక్ నెంబర్ ఇది 9261 అవుతుంది. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. The average salary of all the employees in the company is 6,000. Out of this, average salary of 6 employees is 10,000. Then average salary of remaining employees is 5,000. So what is the total number of employees in the company? ఒక కంపెనీలో మొత్తం ఎంతమంది ఉన్నారో అని చెప్పలేదు, కానీ వాటి యొక్క యావరేజ్ సాలరీ ఇచ్చినాడు. ఓకే ఇక్కడ కంపెనీలో ఎంతమంది ఉన్నారో అని ఇవ్వలేదు కాబట్టి నేను టోటల్ ఎంతమంది ఉన్నారు అనుకుంటున్నాను n మెంబర్స్ ఉన్నారు అనుకున్నాను.
as per the question, some average of this n employees is equals to 6000. అంటే sum of salaries of n employees by total number of is n, that is equals to 6000. దీంట్లోంచి sum of total employees, sum of salary of total employees is equals to 6000 into n అని వచ్చేసింది. అలాగే దీంట్లో ఈ n లో మనకు 6 యొక్క యావరేజ్ ఇచ్చినాడు. ఈ 6 కాకుండా మిగతా మంది ఎన్ని ఉంటారు? n-6 మెంబర్స్ ఉంటారు. సో యావరేజ్ ఆఫ్ దిస్ 6 ఎంత ఇచ్చినాడు? మనకి 10,000 ఇచ్చినాడు. కాబట్టి సమ్ ఆఫ్ 6 ఎంప్లాయీస్ బై 6 is equals to 10,000. సో సమ్ ఆఫ్ 6 ఎంప్లాయీస్ is equals to 6 నాట్ ఫార్వర్డ్ చేస్తే మల్టిప్లై అవుతుంది, అది 60,000 అవుతుంది. సో రిమైనింగ్ ఎంతమంది ఉన్నారు? n-6. సో వాటి యావరేజ్ ఏమి ఇచ్చినాడు అంటే మనకి ఎంత ఇచ్చినాడు? రిమైనింగ్ వాళ్ళ యావరేజ్ ఎంత ఇచ్చినాడు? 5,000 ఇచ్చినాడు. అంటే సమ్ ఆఫ్ దిస్ n-6 ఎంప్లాయీస్ సాలరీస్ బై n-6 దట్ గివ్స్ యూ 5,000 అని ఇచ్చినాడు. సో సమ్ ఆఫ్ n-6 ఎంప్లాయీస్, sum of salaries of n-6 employees is equals to 5,000 into n-6. సో మనకు ఈ 6,000 n అనేది సమ్ ఆఫ్ ద సాలరీస్ ఆఫ్ టోటల్ ఎంప్లాయీస్. సో ఈ రెండింటిని యాడ్ చేసినా మనకు అదే రావాలి. సో బై యూజింగ్ దిస్ కాన్సెప్ట్ we can add this sum of 6 ages salaries is what? 60,000 plus sum of n-6 employees salary is what? 5,000 into n-6, that is equal to sum of this total employees salary is what? 6,000 n అనండి. సో దీంట్లో డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అప్లై చేస్తే 60,000 plus 5,000 n minus 5 6 30, సో 30,000 అండి. దట్ ఈస్ ఈక్వల్స్ టు 6,000 n. సో ఈ ప్లస్ 5,000 n అంటే ఫార్వర్డ్ చేస్తే మైనస్ అవుతుంది. 60,000 మైనస్ 30,000 అంటే మనకు 30,000 అవుతుంది. 30,000 is equals to 1000 n వస్తుంది. ఇక్కడ 1000 n. From this n is equals to 30,000 by 1000. So 1030 is so n is equals to 30. Total number of employees is equals to what? 30 వస్తుంది. So third option is a correct answer only. Okay, now let us see the next question. And if the number 736 is divided in the ratio of 1/2:2/3:3/4, then second number is formed. ఓకే, సో ఒక నెంబరు ఇవ్వబడిందంట అంటే 1/2:2/3:3/4 రేషియోలో డివైడ్ చేయబడింది. సో మనం ఏం చేయాలి? ఇక్కడ రేషియో టర్మ్స్ ఎలా ఉన్నాయి? ఫ్రాక్షన్ ఫామ్లో ఉన్నాయి. ఫ్రాక్షన్ ఫామ్లో ఉంటే సింప్లిఫికేషన్ ఇబ్బంది అవుతుంది. కాబట్టి నేను ఏం చేసుకుంటున్నాను? ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్. సో ఎల్సిఎం ఆఫ్ దిస్ 2 3 4 ఎంత వస్తుంది? మనకి 12 వస్తుంది. సో ఈచ్ టర్మ్ ఆఫ్ దిస్ రేషియో ఐఎమ్ గోయింగ్ టు మల్టిప్లై బై 12. ఓకే, సో 12తో మల్టిప్లై చేస్తున్నాను. ప్రతి టర్మ్ని నేను 12తో మల్టిప్లై చేస్తున్నాను. ఓకేనా? సో 12తో మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది? 2 1 2, 2 6 3 1 3, 3 4 4 1 4, 4 3 మనకి రేషియో ఏమవుతుంది? 1 into 6 6, 2 4 8 is to 3 3 9 వచ్చింది. సో మనకు అనుకోవాల్సింది ఏంటి? సెకండ్ టర్మ్ కనుక్కోవాలి. కాబట్టి సెకండ్ టర్మ్ ఏమొస్తుంది? 8 by సమ్ ఆఫ్ ద రేషియో టర్మ్స్ 8 plus 6 14, 14 plus 9 23 into టోటల్ 736. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు సెకండ్ నెంబర్ వస్తుంది. సో 23 23 23 3 మనకి ఎంత వస్తుంది? 3 69 వస్తుంది. 23 3 69, మనకు 4 లెఫ్ట్ 2 సో ఆన్సర్ ఏమవుతుంది? 8 into 32 8 మనకి 256 అనేది ఆన్సర్ అవుతుంది. సో సెకండ్ ఆప్షన్ అయితే కరెక్ట్ ఆన్సర్ అండి.